ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ మతం గురించి మాట్లాడినటువంటి క్రమంలో ఇవాళ నా మీద అనేకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. కత్తి మహేష్ చనిపోయాడు. రాముడు గురించి మాట్లాడినటువంటి కత్తి మహేష్ని చంపేశారు. ఇవాళ ఉన్నటువంటి హిందుత్వం గురించి మాట్లాడినటువంటి ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. ఎంత బాధాకరం! ఇవన్నీ సాక్ష్యాలు కావా? ఇవన్నీ నిజాలు కావా? మరి ఇంకా ఎప్పుడు మీరు మౌనంగానే ఉంటారా? మౌనంగానే మీ జీవితాలు కొనసాగుతారా? ఇవాళ పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి. పే బ్యాక్ టు ద సొసైటీ చేస్తే నిజంగా సమాజానికి ప్రశ్నించే గొంతుకలం అవుతాం, మనం బలం చేకూరుస్తాం. ఇవాళ మనం ప్రశ్నించే గొంతుకలు అవుతాం. మీ గురించి మాట్లాడే గొంతుగా జైభీం టీవీ, జైభీం దినపత్రిక ఉందని మొత్తుకుంటే ఒక్కరికంటే ఒక్కరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏం బతుకులు మీ అందరి? మీవి జీవితాల మీరు బతుకుతున్న బతుకులు నిజంగా మతం పేరు చెప్పుకొని పాస్టర్ అనేటువంటి ముసుగులో ఇవాళ ఉన్నటువంటి అమాయక క్రైస్తవ బిడ్డలు నిజంగా వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ప్రశ్నించలేనటువంటి మీరు నిజంగా క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వ్యక్తులారా, బైబిల్ను పక్కన పెట్టి నిజంగా కూలి నాలు పని చేసి బతికి చూడండి. ఇవాళ ఏం చదువుకున్నా చదువుకోకపోయినా చాలామంది బైబిల్ పట్టుకోగానే కథం వాళ్ళు పాస్టర్లు అయిపోతున్నారు. నీ మతం గురించి మాట్లాడినప్పుడు మాట్లాడకపోతే నువ్వు బైబిల్ పట్టుకొని వేస్ట్ కదా. ఇలా హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు హిందూ మతం గురించి ఎవరైనా మాట్లాడితే ఎంబడే రియాక్ట్ అవుతారు. హిందూ మతం గురించి ఎవరైనా మాట్లాడితే ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటైపోతారు. జై శ్రీరామ్ అనుకుంటా, భరతమాతకి జై అనే నినాదము, జై శ్రీరామ్ అనే నినాదము తెరపైకి తీసుకొచ్చి వాళ్ళందరూ ఒకటైపోతారు, సంఘటితం అయిపోతారు. వాడు కులం ఉండదు, మతం ఉండదు, వీళ్ళందరూ ఒకటైపోతారు. అక్కడ కులాలు మతాలు ఏ మతంలో ఉన్నా వాళ్ళందరూ కూడా ఒకే మతం వెనుక వస్తారు. ఎందుకంటే భరతమాత అంటారు, జై శ్రీరామ్ అంటారు. మరి నీ మతం గురించి మాట్లాడినప్పుడు, నీ కులం గురించి తక్కువ మాట్లాడినప్పుడు, నీకు అణచివేత ఎదురైనప్పుడు నువ్వు ప్రశ్నించకపోతే నువ్వు పీకనికున్నావా? ఇంకా నువ్వు దేనికున్నారు? మీరందరూ ఏం చేయడానికి ఉన్నారు? 100 సంవత్సరాలు బతకడం కోసం నువ్వు గ్యారెంటీ ఉందా? 100 years నేను బతుకుతాను, నేను ఇంత ఆరోగ్యంగా ఉంటాను, నేను ఇదే మతంలో ఉంటాను, నేను దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతాను, నేను ఏ పాపాలు చేయట్లేదు, నేను పుణ్యధర్మాలే చేస్తున్నాను అనే నా గ్యారెంటీ ఉందా? నీ గురించి మాట్లాడే, నీ గురించి ప్రశ్నించే, నీ గురించి ఎవరైతే స్ట్రగుల్ పడుతున్నారో, నీ గురించి ఎవరైనా మాట్లాడే గొంతుకున్నారో వారికి ఎదురుగా వచ్చి సాయం చేయొచ్చు, వెనుక నుండి సాయం చేయొచ్చు. అది బైబిల్లో చెప్తున్నది, అది పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి అనేక సందర్భాలు చెప్తుంది. మానవత్వాన్ని మించింది ఏదీ లేదని చెప్తుంది. కానీ మన మానవత్వం ఉండదు, మనకేముండదు. సొమ్మొకటిది అయితే సోకొకటి ఉన్న విధంగా ఉంటుంది. అందుకోసమే ఈ వార్తలు రాస్తూనే, ఎందుకోసం అంటే ఈ వార్తలు రాసి మీకు లైవ్ చెప్తున్నాను. ఇలా చాలామంది నాతో కొద్దిమంది హిందూ మిత్రులు చాలామంది అందరూ ఉంటారు. కొద్దిమంది ఎవరైతే నా ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాకు కాల్ చేశారు, మీరు లైవ్ మాట్లాడితే అంతగానో మొత్తుకుంటూ నీ డెడికేషన్కి మేము సలాం చేస్తున్నాం, నీ డెడికేషన్కి మేము గర్వపడుతున్నాం, అందరిలాంటి వ్యక్తివి కాదు నువ్వు, ప్రశ్నించే గొంతుకోవు. మీ పైన మేము చాలా సందర్భాల్లో మేము అనుచిత వాక్యాలు వేయడం జరిగింది, కామెంట్లు వేయడం జరిగింది. బ్రదర్స్, మీ గురించి తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని అంటే కాదు, ఇవాళ ఎవరైతే ఉన్నారో దొంగన వాళ్ళందరి గురించి మేము ఎంత మాట్లాడినా తక్కువనే, వాళ్ళు వేసేటువంటి అన్ని వివరాలు మాకు తెలుసు అని చెప్పడం జరిగింది. నువ్వు ఇంత మాట్లాడినా గురించి ఇంత మాట్లాడినా కూడా మీ లైవ్ ఎంతమంది చూస్తున్నారో తెలుసా? మేమే లైవ్ చూస్తున్నాం, మీరు ఎవరు వాళ్ళు ఎవరు చూడరు. ఎందుకు మాట్లాడుతున్నావు బ్రదర్ అని నాతో చెప్పడం జరిగింది. వాళ్ళకు నాకు శత్రుత్వం లేదు, వాడు ఎక్కడో ఉంటా, నేను ఎక్కడో ఉంటా, వాళ్ళకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇలా ఏ స్టాండ్ తీసుకున్నాం? మతం స్టాండ్. అన్యాయం జరిగినటువంటి స్టాండ్ని మనం తీసుకుంటే కనీసం మనం లైవ్ను వీడియోలు చూడలేకపోతాం. అని ఉంటే ఇష్టానుసారంగా వచ్చినా అని వీడియోలు చూస్తాం, ఎవడో మాట్లాడినటువంటి సొల్లు విషయాలు చూస్తాం, మనకు పనికొచ్చేటువంటి సందర్భాలు, మనకు పనికొచ్చేటువంటి విషయాలను మనం ఏమాత్రం పట్టించుకోం. ఎందుకోసం అంటే మనం చూడేటువంటి ఓపిక కూడా మన దగ్గర ఉంటుంది, మాట్లాడేటువంటి ఓపిక కూడా మన దగ్గర ఉంటుంది. అందుకోసం మన బతుకులు ఎప్పటికీ ఆగమయ్యేటువంటి పద్ధతి. ఇక్కడ అణచివేత చూడండి ఎంత దారుణంగా ఉందో. అణచివేత ఏ విధంగా ఉంటుందో ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త. ఎస్సీ ఎస్టీలపై విపరీతంగా పెరిగిపోతున్న అణచివేత దాడులు, నిజాయితీ కలిగిన ఎస్సీ ఎస్టీలను వేధిస్తున్న సంకర జాతి మూటాలు
కేంద్ర కబందాస్తాల్లో దాడులు కొనసాగించబడుతున్నాయి. నమ్మిన ప్రజల్ని నాశనం చేయడమే నాయకత్వ లక్షణమా? ప్రజలవి ఓట్లు, ప్రజలది పన్ను, ఆదాయం మాత్రమే కొంతమంది చేతుల్లోనే. ప్రజలదే ఓట్లు, ప్రజలదే పన్ను, ఆదాయం మాత్రం ఎవరి చేతులు? కొంతమంది చేతుల్లో ఉన్నాయి. పిఠాపురంలో ఎస్సీలను గ్రామ బహిష్కరణ వెనకాడని నాయకత్వం. ఎటుపోతుంది ప్రజాస్వామ్యం? ఎవ్వని పాలవుతుంది అధికార ఆధిపత్యం? హైదరాబాద్లో స్థిరపడ్డ ఆంధ్రుల విచ్చలవిడి దాడులు చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసినా పోలీసు కనుసంధాల్లో దాడులు జరుగుతున్నాయి. విచ్చలవిడి అణచివేతకు కారకులు ఎవరు? కాపలదారులు ఎవరు అనేటువంటి ప్రధాన వార్త. దయచేసి నేను చెప్తున్నాను, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే దీని మీద సమానం లేపచ్చు. ఇది ఎవడు రాసిన నేను నిజంగా సలాం చేస్తాను నిజంగా. ఎస్సీ ఎస్టీలపై విపరీతంగా పెరిగిపోతున్న దాడులు. ఎందుకు ఎస్సీ ఎస్టీల మీద పెరిగిపోతున్న దాడులు అంటే మనం మౌనంగా ఉన్న చేతులు కట్టుకొని ఉంటే, నువ్వు ప్రశ్నించకపోతే, ఇట్లా ఎప్పుడైతే నువ్వు చేతులు కట్టుకొని ఉంటావో గప్పుడైనా జీవితం ఆగమైనట్టే. నీకు ప్రశ్నించమని భారత రాజ్యాంగం నీ స్వేచ్ఛను కల్పించింది. నువ్వు ప్రశ్నించమని నీకు రాజ్యాంగం అనేకమైనటువంటి అవకాశాలు కల్పించింది. ఈ భారత పౌరుడిగా ప్రశ్నించే గొంతుకం నువ్వు కావాలని చెప్పింది. నువ్వేం చేస్తున్నావు? వాడు ఎస్సీ ఎస్టీల మీద దాడులు వేస్తుంటే మౌనంగా చేతులు కట్టుకొని చెక్క భజన చేసుకుంటూ వాడిచ్చేటువంటి తాయిలాలకు అలవాటుపడి నీ జాతిని తాకట్టు పెట్టుకునేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. నీ జాతిని తాకట్టు పెట్టి నీ జాతి మీద విషం కక్కేటువంటి మనువాదులకు ఇలా సపోర్ట్గా నిలబడుతున్నారు. చాలా బాధాకరం. అందుకోసమే ఇవాళ ఏమైపోతుంది, ఎస్సీఎస్టీలపై పెరిగిపోతున్నటువంటి అణచివేత దాడులు. నిజాయితీ కలిగిన ఎస్సీఎస్టీలను వేధిస్తున్న సంకరజాతి మూటలు, నిజాయితీ కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలు, ఆత్మగౌరవం కోసం బ్రతికేటువంటి బిడ్డలు. మా ప్రకాష్ లాంటి వ్యక్తి, నాలాంటి వ్యక్తి 9 సంవత్సరాలు పెట్టినా కూడా ఎప్పుడు కమర్షియల్ అనేటువంటి ఆలోచన రాలేదు. ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కొద్దిమంది సంకర జాతి బిడ్డలు, సంకర జాతి కొడుకులు కట్టెలో పుల్లలో కట్టెరికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. రంగులు మార్చేటువంటి ఊసర వెళ్ళిలాగా అలాంటి సంకర జాతి మూటాలు ఎక్కువైపోయాయి. ఇక వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు. అందుకోసమే నిజాయితీ కలిగినటువంటి ఎస్సీ ఎస్టీలను వేసిన సంకర జాతి మూటలు. కేంద్రం కబంధ హస్తాల్లో దాడులు కొనసాగించబడుతున్నాయి. ఎక్కడా దాడులు పడుతున్నాయి? కేంద్ర కబంధ హస్తాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ కేసును కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేసింది. నమ్మిన ప్రజలు నాశనం చేయడమే నాయకత్వ లక్షణమా? ఎవరైతే నమ్ముకున్నోనికి నోట్లే మన్ను కొట్టి, నమ్ముకున్నోని మీద నోటి మీద రాయి పెట్టి కుట్రలు వేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకోసమే చాలామంది ముందుకు రాలేకపోతారు. ప్రజలవి ఓట్లవి, ప్రజలు ఎవరేసిలు ఓట్లు, ప్రజలది ఆదాయం పన్ను. కానీ మరి బతికేది కూడా కొద్దిమంది చేతిలో ఉన్నది. పిఠాపురంలో ఎస్సీలను గ్రామ బహిష్కరణ చేసినారు. పిఠాపురంలో ఎస్సీలు అంటే దానిలో ఉన్నటువంటి ఎస్సీలు 59 కులాలు ఉంటాయి. 59 కులాలు కూడా ఎస్సీ కులాలే. 59 కులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్సీలే. ఇవాళ ఉన్నటువంటి ఎస్టీలో ఉన్నటువంటి 33 కులాలు కూడా అవన్నీ ఎస్టీల కిందకే వస్తాయి. మరి ఎస్సీల్లో ఉన్నటువంటి కులాలు 59 కులాలను ఆత్మగౌరవంగా ఉన్నటువంటి కులాలు వాళ్ళు బహిష్కరించినప్పుడు, ఆ కులం బహిష్కరించినప్పుడు మిగిలిన కులాలు ఎందుకు మాట్లాడలేకపోయాయి? ఒకవేళ నిజంగా అదే కులంలో ఉన్నటువంటి వ్యక్తులు మేధావులుగా ఉండి క్రియాశీలకమైన పాత్ర ఉన్నటువంటి వ్యక్తులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు మామూలు బహిష్కరిస్తున్నారు? మేమేం తప్పు చేశాము? పవన్ కళ్యాణ్ మమ్మల్ని అంతగానం తప్పు చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి, కుల బహిష్కరణ చేసే హక్కు నీకు ఎవడిచ్చాడు అని పవన్ కళ్యాణ్ని ఎవడైనా అడిగాడా? పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. పిఠాపురం అంటేనే పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఉన్నటువంటి ఎస్సీలను కుల బహిష్కరణ చేస్తే, గ్రామ బహిష్కరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మేధావని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ మీద ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు అణచివేత? మరి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్, స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం పీకనీకున్నారు వాళ్ళు? ఇవాళ ఎస్సీ ఎస్టీలు నిజంగా మేధావులు చెప్పుకునేటువంటి రాజకీయ నాయకులు, పొలిటికల్ లీడర్లు ఇవాళ
బ్యూరోక్రాట్స్ ఏం పీకనీకున్నారు మీరు? ఏం చేస్తున్నారు? వాడు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోతున్నారా? వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలకు అలవాటు పడిపోతున్నారా? వాడు ఇచ్చే బిర్యానీ పొట్లానికి అలవాటు పడిపోతున్నారా? నీ జాతి మీద దాడి జరిగితే నువ్వు ప్రశ్నించకపోతే దేనికోసం? పిఠాపురంలో ఏమైందంటే గ్రామ బహిష్కరణ చేసిండు. వాడు ఎవడు గ్రామ బహిష్కరణ చేయడానికి? గ్రామ బహిష్కరణ అనేది ఎవడు చేస్తాడు, ఎందుకోసం చేస్తారో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకుంటే గ్రామ బహిష్కరణ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళమైన ఎస్సీఎస్ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి చిన్న ఫోటో ఆధారంగా ఆ ఫోటోలో ఉన్నటువంటి ఎవరైతే ప్రశ్నించేటువంటి ఎవరైతే ఉన్నారో గ్రామ పెద్దలు కానీ వాడు ఏ కులానికి సంబంధించిన వ్యక్తే కానీ చిన్న వీడియో క్లిప్పింగ్ ఉన్నా కూడా వాడు జైలు జీవితం కడతారు. నాన్ బెయిలబుల్ వారంటే అందరూ సాక్ష్యాల ఆధారంగా. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాడు పిఠాపురంలో మాట్లాడినా మనం పీకనికి ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఎందుకు నీ మాట్లాడుతున్నంటే బాధ.